30 లక్షలు ఖర్చు పెట్టుకుని అమెరికాకి వెళ్ళాలి అనుకుంటే విద్యార్థిగా F1 వీసాలు, లేదా F1 విద్యార్థికి భార్యగా F2 వీసాలు, లేకపోతే రకరకాలైన మార్గాలతో పోవచ్చు యూరప్ దేశాలకైనా సరే. అలా కాకుండా ఓ 10 లక్షలు తగ్గుతుంది మీకు ఇంతలోనే తీసుకెళ్తాం అని చెప్పి డంకీ రూట్ ఏదైతే అడ్డదారులో తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు అయితే తీసేసుకుంటున్నారు, 5 లక్షలు 10 లక్షలు ఇట్లాగా తీసుకువెళ్ళిపోయి ఆ తర్వాత వీళ్ళ పాస్పోర్టులు తీసేసుకుని వీళ్ళందరినీ ఆయా దేశాల్లోకి త్రూ మెక్సికో ద్వారానో కెనడా ద్వారానో తీసుకువెళ్ళి అమెరికాలోకి చొరబడేలా చేసి అక్కడ పోలీసులకి లొంగిపోయేలా చేసి వీళ్ళని చివరికి జైళ్ళల్లో ఉంచి నిర్బంధ శిబిరాల్లో ఉంచి ఆ తర్వాత వాళ్ళకి అక్కడ పౌరసత్వం ఆటోమేటిక్గా వస్తుంది అంటూ వాళ్ళని నమ్మిస్తున్నటువంటి వాళ్ళు, అలా పంపిస్తున్న వాళ్ళు ఎవరు, ఇది తేలాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకు? ట్రంప్ వచ్చాక ఇప్పటికి దాదాపు 3,500,000 మంది దాకా ఇండియాకి పంపించాడు. బేడీలు వేసి పంపించే దశ నుంచి ఇప్పుడు బేడీలు లేకుండా లేడీస్ పిల్లల్ని పంపిస్తున్నారు. మగవాళ్ళకి సంబంధించి ఇంకా ఇబ్బంది అయితే ఉంది, పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటాయి. డంకీ రూట్లో వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, అలాగే స్టూడెంట్ వీసా మీద వెళ్ళినప్పుడు స్టూడెంట్గానే ఉండాలి, వేరే చేస్తే మనం ఏం చేస్తాం, ఇట్లాంటి చర్చ నడుస్తుంది. ఇప్పుడు అలాంటి దానికి కీలకమైన సూత్రధారి ఎవరన్నది దర్యాప్తు చేయమని చెప్పి విదేశాంగ చెప్తే దర్యాప్తు చేసింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA. తాజాగా గగన్దీప్ సింగ్ అనేవాడిని ఐడెంటిఫై చేసింది. వీడు ఢిల్లీలోని తిలక్ నగర్లో ఉండి వీడి పేరు గగన్దీప్ సింగ్ అలియాస్ గోల్డీ, వీడే ఈ కార్యకలాపాలు సాగిస్తున్నాడు అన్నటువంటి విషయం తేలింది.